భిక్షుభావంగా ఉన్న మా తల్లిదండ్రులు జ్ఞాపకార్థం ఇక్కడ భోజన వసతి సదుపాయం కల్పించడం జరిగింది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలి. నమస్కారం. ఈరోజు మన నియోజకవర్గం కావలి నియోజకవర్గంలో అన్నగారిపాలెం పంచాయతీ గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ముందర పొట్టమ్మ దేవస్థానం నందు కావలి పట్టణ నివాసి అయినటువంటి తోట అంజయ్య కుమారుడు తోట రామ్మోహన్ రావు, ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ సతీమణి, వాళ్ళ ముగ్గురు కుమార్తెలు మరియు ఆయన సోదరుడు శివరామకృష్ణ మరియు బంధువర్గం అంతా కూడాను ఇక్కడ ఈ ప్రాంతంలో ముందర పొట్టమ్మ గుడిలో అనేకమైనటువంటి వారమంతా కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ భోజన వసతి సముదాయాన్ని అంతమైనటువంటి ఖర్చుకు వెనకాడకుండా భక్తులందరికీ ఒక సదుపాయాన్ని కలుగజేయాలనే ఉద్దేశంతో శ్రీ రామ్మోహన్ రావు ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని, మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతమైనటువంటి భక్తులు వచ్చే క్రమంలో ఎండలు, వానలు, ప్రకృతి పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనటువంటి సమయాల్లో ఇక్కడ మంచి భోజన వసతి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ రెవెన్యూ అధికారి మాజీ శేఖరారెడ్డి గారు, అదేవిధంగా భోగిరాల నారాయణ గారు, శ్రీహరి గారు, అదేవిధంగా రామారావు గారు, పులగం రామారావు గారు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ యాసిన్ గారు, అదేవిధంగా మదన్మోహన్ రెడ్డి గారు, అధిక సామాజిక వ్యక్తి అయినటువంటి లోక్సత్తా మాలకొండారెడ్డి గారు, రైస్ మిల్లర్స్ అందరూ, ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.